మొక్క ఏపుగా ఎదగాలంటే కొరత లేకుండా నీళ్లను ఎరువును అందిస్తూ ఉండాలి. పిల్లల విషయంలోనూ ఈ సూత్రం వర్తిస్తుంది. ఎదిగే వయసులోని పిల్లలకు బొజ్జ నింపడంతో పాటు వారికి అవసరమైన అన్ని రకాల పోషకాలు అందేలా చూడాలి. ప్రోటీన్లు, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్ల వంటి స్థూల పోషకాలతో పాటు విటమిన్లు, మినరల్స్ వంటి సూక్ష్మ పోషకాలు కూడా అందేలా చూడాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్ మొదలుకొని రాత్రి డిన్నర్ వరకు పిల్లలకు అందించే ఆహారాలు ఎలా ఉండాలో, పిల్లల రోజువారీ ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పెరిగే పిల్లలు డైట్ అన్నది 3 వయసుల్లో విభజించబడినాయండి. ఒకటి 3 ఏళ్ల వరకు, తర్వాత 4 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు, 8 నుంచి 12, 13 నుంచి 17 వరకు. ఇప్పుడు ఫస్ట్ 3 ఇయర్స్ బాగా పెరుగుతారు. మళ్ళీ 4 నుంచి 7 సంవత్సరాల వరకు స్లో గ్రోత్ ఉంటుంది. 7 నుంచి 12 వచ్చేటప్పుడు బాగా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. మళ్ళీ 13 నుంచి 17 అన్నది మళ్ళీ స్టడీ గ్రోత్ ఉంటుంది. చిన్నపిల్లలకి 3 ఏళ్ల లోపల పిల్లలు అంటే ఎక్కువగా డైజెస్ట్ చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి సాధ్యమైనంత మటుకు ప్రోటీన్స్ ఎక్కువగా పప్పులు, కోడిగురుడ్డు, లేకపోతే పాలు వీటితో వచ్చేలా చూడాలి. పాలల్లో కాల్షియం ఎక్కువ వస్తుంది. వాళ్ళకి ఏంటంటే పిల్లల బోన్స్ బాగా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ కాల్షియం ఉండాలి. ఇటు క్యాలరీస్, ఇంధనము, ప్రోటీన్స్ ఎలాగ ముఖ్యం, కండరాలు పెరగడానికి, మనుషులు పెరగడానికి ఎలా ముఖ్యం, అదేవిధంగా ఇటు విటమిన్స్ను, ఖనిజ లవణాలు చాలా ఇంపార్టెంట్. ఈ విటమిన్స్, ఖనిజ లవణాలు శరీరం బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అన్నీను కరెక్ట్గా ఉండాలనుకుంటే ఒక సమతులిత ఆహారం పెట్టాలి. దాని క్వాంటిటీసే మారుతూ ఉంటాయి అన్నమాట. పిల్లలు వయసు ప్రకారంగా మారుతూ ఉంటాయి. పిండి పదార్థాలు అంటే గింజ ధాన్యాలు పొయ్యి ఎక్కువ ఉంటాయి. మాంసకృతులు అంటే పప్పు, జంతు సంబంధమైన ఆహార పదార్థాలు ఉంటాయి. ఇవి రెండూ కలిపి కనీసం ఒక 30 గ్రాములు రోజుకు వచ్చేలా ఉండాలి. ఇంధనం అంటే కార్బోహైడ్రేట్స్, వెన్న, నెయ్యి అటువంటి వాటిల్లో ఇంధనం ఎక్కువ వస్తుంది కాబట్టి దాని క్యాలరీస్ మనకి అట్లీస్ట్ 40% రావాలి. ఇలా విటమిన్స్ ఇవన్నీను మనకి పండ్లు, ఆకుకూరలు వాటిలో వస్తాయి. సో ఒక సమతులిత ఆహారంలో గింజ ధాన్యాలు ఉండాలి, పప్పు దినుసులు ఉండాలి, కొంత మటుకు పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఉండాలి. ఇవన్నీ ఉండి పాలు కంపల్సరీ ప్రతిరోజు ఉంటే ఇది ఒక సమతులిత ఆహారం వస్తుంది. దీని క్వాంటిటీసు చిన్న పిల్లల దగ్గర నుంచి 3 ఏళ్ల పిల్లలకి చాలా తక్కువగా వాడతాం. వాళ్ళకి రకరకాలుగా మార్చుకుంటూ ఇవన్నీ కొంచెం పెట్టుకుంటూ పెడుతూ ఉండాలి. సో ఈ 7 ఏళ్ళకి వచ్చేటప్పుడు, 4 నుంచి 7 ఏళ్ళు వచ్చేటప్పుడు ఇయే క్వాంటిటీస్, ఈ బ్యాలెన్స్డ్ డైట్ అంటే క్వాంటిటీస్ ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. వీళ్ళకి ఇంధనం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి కావాల్సినంత ప్రోటీన్స్ అంటే మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు పెట్టడం వల్ల వాళ్ళ పెరుగుదల వస్తుంది, శారీరక పెరుగుదల ఉంటుంది. వాళ్ళు చేసే వేరే పనులన్నిటికీను ఇంధనం కూడా వస్తుంది, క్యాలరీస్ కూడా డెవలప్ అవుతాయి. అలాగ పెట్టుకుంటూ ఉండి అడల్సెంట్ ఏజ్ వచ్చే వాళ్ళకి సాధ్యమైనంత మటుకు సంపూర్ణ ఆహారం అంటే ఆల్మోస్ట్ అడల్ట్ డైట్ కింద వస్తుంది. కానీ ఇందులో వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా ప్రోటీన్స్లో ఉండాలి, తర్వాత ఏమో క్యాలరీస్ ఎక్కువగా ఉండాలి. ఇవి రెండు ఉంటే వాళ్ళు ఎక్కువ బరువు పడరు, కానీ వాళ్ళ పెరుగుదల